మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన ఆత్మీయ మన్నా అనే దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారుగా? ఈరోజు ఒక మాట, దేవుని మాట మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనగా పుట్టినోట్లో మనం చూసినట్లయితే రక్షకుడు అని అర్థం. ఆయన ఈ భూమిపైనకి ప్రజలను రక్షించడానికి ఆయన వచ్చారు. వేటి నుంచి రక్షించడానికి? వారి పాపముల నుండి వారిని రక్షించడానికి ఆయన భూమి మీదకి యేసు అను నామం ధరించుకొని వచ్చారు. పాప క్షమాపణ కంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. పాప క్షమాపణ, రక్షణ, ఈ రెండు మాటల మీకు వ్యత్యాసాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను, వినండి. ఒక ఇంటి ముందు డ్రైనేజీ తవ్వడం కోసం రోడ్లు వారు తవ్వించుంచారు. తవ్వించుంచినటువంటి ఆ సమయంలో తండ్రి తన కుమారుడితో చెప్తున్నాడు, నాయనా, మన ఇంటి ముందు డ్రైనేజీ తవ్వారు, అక్కడికి వెళ్ళి నువ్వు పొరపాటున దానిలో పడవచ్చు కనుక ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఆ డ్రైనేజ్ దగ్గరికి దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు అని ఒక తండ్రి కుమారుడితో చెప్పి హెచ్చరించాడు. చెప్తే తర్వాత ఈ కుమారుడు ఏం చేశాడు? తండ్రి మాటను వినకుండా వెళ్ళొద్దు అని అన్నాడు కనుక వెళ్తే ఏమవుతుందని చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ గోతులోకి తొంగి చూడబోయి దానిలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత అందులో పడిపోయినాక ఆ గొయ్యి అంతా 10 అడుగులు లోతుంది. ఇక అక్కడి నుంచి అరవడం మొదలు పెడుతున్నాడు, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని. సరే అని చెప్పి ఆ మాటని ఎలాగోలా తండ్రి విన్నాడు. విని కుమారుడిని రక్షిద్దామని చెప్పి అక్కడికి వచ్చాడు. వచ్చి ఈ తండ్రి వాస్తవానికి ఏం చేస్తే అతను రక్షించబడతాడు? ఆ కుమారుడిని ఏదో రకంగా పైకి తీస్తే కుమారుడు రక్షించబడతాడు. కానీ అలా చేయకుండా ఆ కుమారుడు అంటాడు ఆ సమయంలో, నీ ఆజ్ఞను నేను అతిక్రమించడం వలన ఇక్కడ బాధపడుతున్నాను, నన్ను క్షమించయ్యా అని కుమారుడు అడిగితే వాస్తవానికి తండ్రి ఏం చేయాలి? క్షమించి ఆ కుమారుడిని పైకి లాగితే అతను రక్షించబడతాడు. అలా క్షమించానని చెప్పి తండ్రి వెళ్ళిపోతే ఆ కుమారుడికి రక్షణ ఉండదు. ఈ పాప క్షమాపణ వరకు రక్షణ. మనం ఎప్పుడు కూడా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, నీ మాటకు వ్యతిరేకంగా నడిచాను, నన్ను క్షమించయ్యా, నీ వాక్యానికి విరోధంగా నేను వెళ్తున్నాను అని క్షమాపణ అడగటం ఎంత ముఖ్యమో మనము రక్షించబడటం కూడా అంతే ముఖ్యం. ఆ పిల్లవాడిని తండ్రి క్షమించేసి వెళ్ళిపోయినట్లయితే రక్షించబడేవాడు కాదు. ఎప్పుడైతే ఆ కుమారుడిని చేయి పట్టి పైకి తీస్తాడో ఆ క్షణంలో అతనికి రక్షణ కలుగుతుంది. క్షమాపణ కంటే రక్షణ అధికమైన వాటితో ముడిపడి ఉందని మనం గమనించాలి. అతడు పడిన గోతులో నుండి అతని నేను పైకి లాగుట కూడా అందులో ముడిపడి ఉంది. ఈ రోజున మన కొరకు యేసు ప్రభులు వారు ఈ పని చేయడానికి వచ్చారు. పాపం నుంచి క్షమించటం మాత్రమే కాదు, ఆయన మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. మనమందరము మన మనస్సాక్షికి మరలా మరలా లోబడకపోవటం వలన పాపపు గోతులోకి మనం చిక్కుబడిపోతున్నాం. పాపపు లోతులోకి బాగా ఊబిలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించడం అనేదే ఒక అద్భుతమైన వార్త. హల్లెలూయా. అయితే అంతకు మించి యేసుక్రీస్తుని గూర్చిన శుభవార్త మనకి క్షమించటయే కాక పాపపు శక్తి నుంచి కూడా మనల్ని రక్షించేటట్లుగా దేవుడు మనకు మార్గాన్ని చేశాడు. ఈ రక్షణను మనం 3 కాలాల్లో చూడొచ్చు. ఏమిటి ఆ 3 కాలాలు? భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు. మొదటిగా మనం చూసినట్లయితే మనం పాపం యొక్క శిక్ష నుంచి రక్షించబడాలి. తర్వాత పాపం యొక్క శక్తి నుంచి రక్షించబడాలి. తర్వాత చివరిగా మనం చూస్తే పాపం యొక్క ఉనికి నుంచి పరలోకమునకు మనం వెళ్ళటానికి రక్షించబడాలి. ఈ పాపం యొక్క శిక్ష ఏమిటి? ఈ పాపం యొక్క శక్తి ఏమిటి? ఈ పాపం యొక్క ఉనికి ఏమిటి అని మనం గమనించినట్లయితే, మొదటిగా ఈ రక్షణలో మొదటి భాగాన్ని గురించి మనం చూసినట్లయితే, మన పాప క్షమాపణను అనగా మన పాత జీవితం యొక్క అపరాధము మనం తీసివేసుకోవాలి. మన పాత జీవితం ఏదైతే ఉందో, మన పాత స్వభావాలు ఏదైతే ఉందో అది తీసేసుకోవాలి. అది తీసివేసుకొని మన భవిష్యత్తులో కూడా యథార్థంగా జీవించడానికి దేవుని యొద్ద నుండి మనం సహాయాన్ని కోరుకోవాలి. దేవుడు అప్పుడు మనకి ఆయన తన శక్తినిచ్చి మనల్ని బలపరిచి మనల్ని నడిపిస్తాడు.
ఇప్పుడు మన పాత జీవితం తీసేసుకుంటే మాత్రం సరిపోదు. ఇక మీదట మనం జీవించబోయే జీవితం యథార్థంగా జీవించడానికి దేవుని యొద్ద నుంచి సహాయం కోరుకోవాలి. సహాయం దేవుని యొద్ద నుండి కోరుకోకుండా నా వల్లే అవుతుంది, నేనే ఇలా యథార్థంగా జీవించగలను అని అనుకుంటే మాత్రం మనం భ్రమపడినట్లే. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనం పాత జీవితంలో ఉన్నామా లేకపోతే కొత్త జీవితంలోకి వచ్చామా అనే దానికి ఒక తేడాను మనం గమనించడానికి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మానసికంగా మంచి స్థితి లేని, ఆరోగ్యం సరిగ్గా లేని వారికి చికిత్స చేయడానికి ఒక మానసిక రోగ చికిత్సాలయం ఉంది. దాన్ని మనం తెలుగులో అంటాం పిచ్చాసుపత్రి అని. దాని గూర్చిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో కొంతమంది వ్యక్తులను చేరారు పిచ్చి ఆసుపత్రిలో. చేరినటువంటి ఆ వారు బాగుపడ్డారో లేరో అని వారిని పరీక్షించడానికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేశారంటే, ఒక నీటి పంపుని ఒక రూమ్లోకి వదిలి ఆ రూములోకి ఒక వ్యక్తిని పంపించి అతని చేతికి ఒక బకెటు, తడిబట్ట వేసేటువంటి ఆ కర్రని అతని చేతికిచ్చి పంపించారు. ఇప్పుడు ఎలా ఇతను బాగుపడ్డాడని తెలుస్తుంది అంటే, ఈ వ్యక్తి ఈ గదిని శుభ్రం చేయడానికి వెళ్ళాడు. ఇతని మానసిక స్థితి మొదట సరిగ్గా లేదు. కొన్నాళ్ళు తర్పీదు పొందాడు. తర్వాత తర్పీదు పొంది ఆరోగ్యం కుదుటపడిందేమోనని అతను పరిశీలించడానికి ఒక గదిలోకి పంపించి ఆ గదిలోకి నీటి పంపు వెళ్ళేటట్లుగా చేసి ఆ తరువాత అతనికి ఒక బకెట్ ఇచ్చి తర్వాత అతనికి ఒక తడిగుడ్డ కర్రని ఇచ్చారు తుడమని. ఇప్పుడు అతనికి ఎలా బాగుపడిందని తెలుస్తుంది మన ఉద్దేశం ప్రకారం. ఆ లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి తడిగుడ్డతో అదంతా తుడిచేశాడు అనుకోండి. తుడిస్తే ఇక అతని ఆరోగ్యం బాగుపడింది అని అనుకుంటాం. కానీ వాస్తవానికి వస్తున్నటువంటి ఆ నీటి కుళాయిని, ఆ పంపుని కట్టకోకుండా తుడిస్తే ఏ ప్రయోజనం ఉండదు. మొదట అతని ఆరోగ్య స్థితి బాగుపడింది, అతని బుద్ధిలోకి వచ్చాడని తెలుసుకోవాలంటే మొదట అతను వెళ్ళిన వెంటనే ఆ బకెట్లో నీళ్లు పట్టుకుని ఆ పంపును ఆపేయాలి. ఆపిన తరువాత అది తొడటం ప్రారంభించాలి. ఇప్పుడు మన సమస్య కూడా అదే. మన లోపల కూడా ఒక పంపు ఉంది, నీటి కుళాయి పంపు. అది ఏంటిది? ఎప్పుడు కూడా పాపాన్ని బయటకు చిమ్ముతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి పాపపు మనసును బయటకు చిమ్ముతూ ఉంటుంది. యేసు ప్రభులు వారు మనం చేసిన ఈ పాపములను తుడిచివేయటం మాత్రమే కాదు, కానీ మొదట మన కుళాయిని, పాపం అనే కుళాయిని కట్టివేయడానికి ఆయన మన కోసం వచ్చాడు. హల్లెలూయా. మనం రక్షించబడడం మాత్రమే కాదు కానీ, మనము పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు కానీ, పాపాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు కానీ, ఇక మీదట ఆ పాపపు జోలికి మనం వెళ్లకుండా, ఇక మీదట ఆ పాపపు మనసు మన హృదయంలోకి రాకుండా, ఇక మీదట ఆ పాపపు ఆ కుళాయి పంపు మన మీద చిమ్మకుండా, మొదట మనలో ఉన్నటువంటి పాపం అనే ఆ పంపుని దేవుడు ఆపివేసి పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున మనం ఈ బైబిల్లో మనం ఎక్కడ మాట చదివినా రక్షించుట ఒక మాట మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది, రక్షించుటకు దేవునికి శక్తి అయి ఉన్నది అని వివరించబడుతూ ఉంది. శక్తికి మొదటి ఆధారం దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యము శోధనను జయించడానికి మనకు సహాయపడగలిగే శక్తి కలిగినటువంటి ఒక ఆయుధమై ఉన్నది. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చూస్తే, యేసు ప్రభులు వారు అరణ్యంలోకి శోధించబడడానికి వెళ్ళారు. అరణ్యంలోకి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆయన శోధించబడుతున్నారు అపవాది చేత. ఎన్నిసార్లు శోధించబడ్డారు? ఎన్నిసార్లు శోధించబడిన ఆయన ఒకటే మాట అన్నాడు, సాతాను యొక్క శోధనలను దేవుని వాక్యం యొక్క శక్తితో ఆయన జయించినట్లుగా మనకు కనబడుతుంది. ఈ రోజున ఏ రకమైనటువంటి శోధనలు మన మీదకి వచ్చినా, ఏ రకమైనటువంటి బాధలు మన మీదకి వస్తున్నా, అపవాది ఏ రకమైనటువంటి చిక్కుల చేత మనల్ని బంధించి, మనల్ని ఇబ్బంది పెట్టి, మనల్ని బలహీనపరచాలని వాడి ప్రయత్నాలు చేసినా, మనం అనుకోవాల్సింది ఏంటయ్యా అంటే, దేవుని వాక్యం అనేటువంటి శక్తి చేత అపవాదిని మనం జయించగలిగిన వారంగా మనల్ని దేవుడు మార్చునుగాక. ఆమేన్. అందుచేతనే దేవుని వాక్యంను ప్రతిరోజు చదివే అలవాటు మనం వృద్ధి చేసుకోవాలి. ఎందుకు మనం చదవాలి బైబిల్ వాక్యాన్ని? ఒకవేళ మనకి ఖాళీగా ఉందని చదవాలా? లేకపోతే ఇది న్యూస్ పేపర్ చదివినట్టు చదవాలా? లేకపోతే ప్రతిరోజు కూడా అదొక ఆనవాయితీగా చదవాలా? మనం ఎందుకు చదవాలంటే, ప్రతిరోజు ఈ దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేయడానికి మనం చదవాలి. ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా చదివేటువంటి అలవాటుని మనం వృద్ధి చేసుకోవాలి. ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి దినము చదువుతూ ఉండగా ఎప్పుడు ఆ బైబిల్ చదవటానికి మనం తెరిచినా దేవుడు మనల్ని చూడడానికి ఇష్టపడతాడు. చూడడానికి ఇష్టపడిన దేవుని మనం కూడా చూడగలిగినట్లయితే వెంటనే ఆ చదివేటువంటి మాట ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నట్లుగా మార్చబడుతుంది. కనుక
ఈ వాక్యము శోధనలు జయించడానికి శక్తి కలిగిందిగా మార్చబడింది. అపవాదిని ఎదిరించడానికి శక్తి కలిగిందిగా ఈ వాక్యం మార్చగలిగింది. కనుక ఇంకొక మాట మనం చూస్తే యోహాను గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 2వ అధ్యాయం 14 వచనంలో ఒక మాట ఉంటుంది యవనస్తుల గురించి. మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. ఎవరిలో నిలిచి ఉంటుంది? దేవుని వాక్యం నిలిచి ఉన్నవారు ఎవరు? ఎవరిలో అయితే దేవుని వాక్యం నిలిచి ఉంటుందో ఆ నిలిచి ఉన్న వారిని దేవుడు బలవంతులుగా మార్చబోతా ఉన్నాడు. మొదటి మాటగా మనం చూసాము, ఈ వాక్యం రక్షణలో మొదటి భాగం పాప క్షమాపణ. మన పాత జీవితం యొక్క అపరాధం తీసివేయబడాలి. ఈ రక్షణలో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకోవాలి. ఈ శక్తిని పొందుకోవటానికి 2వ మాటను మనం చూద్దాం. మనలో జీవించడానికి వచ్చిన ఒక దేవుని పరిశుద్ధాత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి. ఆయన మనలో శాశ్వతంగా జీవించి ప్రతిదినము మనతో మాట్లాడుతూ జీవితపు పోరాటంలను ఎదుర్కొంటకు మనకు బలపరిచి ఆయన శిష్యులుగా యేసు యొక్క అడుగుజాడల్లో మనం నడవటానికి సహాయం చేయాలని దేవుడు పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. మనం ఎడతెగక పరిశుద్ధాత్మని చేత నింపబడినట్లుగా దేవుని ప్రతిదినం బతిమాలుకోవాలి. ప్రతిదినము మన అవసరాలు తీర్చినట్లుగా వాటి కోసం దేవుని అడుగుతాం. అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా మనం ఎప్పుడు కూడా దేవుని అడిగే వ్యక్తులుగా మనం మార్చబడదాం కాక. ఆమేన్. ప్రతిదినం నాకు అవసరం తీర్చయ్యా, నాకు ఈ కష్టం ఉంది దాన్ని తీర్చయ్యా, నాకు ఈ అప్పుల సమస్యలను తీర్చయ్యా, నాకు ఈ ఆర్థిక ఇబ్బందులను తీర్చయ్యా అని ఇది ఇంతవరకు అడగటం మాత్రమే కాదు, ఇది అడగటం తప్పేం కాదు. అయితే మనం అడగాల్సింది ఏదైనా ఉందంటే, ప్రతి దినము నీ ఆత్మచేత నన్ను నింపయ్యా, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు. మొదటిది నీ వాక్యం చేత నన్ను నింపు. ఆ వాక్యము శోధనలో నేను జయించడానికి నాకు శక్తినిస్తుంది. 2వదిగా నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు. నీ ఆత్మ చేత నన్ను నింపినప్పుడు నా ప్రతి అవసరాతులు మహమైశ్వర్యంలో తీర్చబడతాయి. పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే మనం నింపబడతామో, ప్రభు యేసు ప్రభు వారు చెప్పిన మాట, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి నీవులను ఇస్తున్నారు కదా, పరలోకమందున తండ్రి మీరు అడుగు వాటికంటేను పరిశుద్ధాత్మ మీకు ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. లూకా సువార్త 11:13 ఈ మాట మనం చూస్తాం. పరలోకమందున తండ్రి మీరు అడుగు వాటికంటే, మీరు ఊహించే వాటికంటే పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాడు అంటున్నాడు. ఈ రోజున రక్షణలో మనము పాప క్షమాపణ పొందుకున్నందు మాత్రాన సరిపోలా. ఈ రక్షణ మనం ఎల్లప్పుడూ కూడా కాపాడుకునే వారంగా ఉండాలి. ఎలా కాపాడుకోగలుగుతాం? ఈ వాక్యం, మొదటిగా వాక్యం ద్వారా మనం శోధనలు జయించాలి. 2వది పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రతి అవసరాలు తీర్చబడాలి. 3వ మాట మనం చూసినట్లయితే, ఈ 3వ మాటలో మనం చూసేటువంటిది ప్రార్థన. శక్తి నొందుటకు 3వ మాట మనం చూసే దాంట్లో ప్రార్థన. దేవుని బిడ్డలకు గొప్ప ఆధిక్యత దేవుడిచ్చింది ఏంటి? ఒక వరం తెలుసా? అది దేవుని కొరకు మనం చేసుకోవాలనేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఎందుకు చేసుకుంటున్నాం? దేవునితో మనం మాట్లాడడానికి, మరియు మనతో దేవుడు మాట్లాడడానికి. మన ఇద్దరికి, దేవునికి మనకి ఈ ఆత్మ సంబంధమైనది ప్రార్థన. దేవుడు సాధారణంగా మన చెవులతో వినగలిగే స్వరంతో కాదు, మనలో నుండి వచ్చిన ఆత్మలో ఒక తలంపు కలుగు చేయడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అది వినదగినట్టు స్వరమంత యథార్థమైనది. మన హృదయాలలో భారం కలిగించే ప్రతి విషయాన్ని దేవునికి చెప్పమని యేసు ప్రభువారు మనకు ప్రోత్సహిస్తారు. అనేక మంది ప్రజలు వారి బాధలు చెప్పుకోవడానికి, వారి కష్టాలు చెప్పుకోవడానికి, వారికి ఉన్నటువంటి కలతలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరే అని మౌనంగా వారి బాధపడిపోతూ కుమిలిపోతుంటారు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని బిడ్డలైన మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీ ప్రతి భారమును పంచుకోవడానికి పరలోకములో ఒక తండ్రి మన కోసం ఉన్నాడు. ఈ మన ప్రతి ఉన్న బాధలు, శోధనలు పంచుకోగలిగినటువంటి దేవుడు మన కొరకు ఉన్నాడు. ఆయన భూమిపై ఉన్న మన ప్రతి అవసరం మాత్రం తీర్చడం కాదు, పరలోకపు తండ్రి సమకూర్చగలడు మన కోసం ప్రతిదని ఆయన మన కోసం చూస్తున్నాడు. ఈ రోజున ఆయనపై నమ్మకం మనం ఉంచగలిగితే, ఆయనపై మన విశ్వాసం ఉంచగలిగితే, దేవునిని అడుగుట ద్వారా కొన్ని పరిస్థితులను దేవుడు మార్చగలడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధించారు ఈ మాటని. ఇది ఒక ప్రార్థన యొక్క అద్భుతమని. మనకైనా మన కుటుంబాలకు కానీ ఏ విధము చేతనైనా నష్టం కలిగించే పరిస్థితులు ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడడు, దేవుడు మనకు అంగీకరించాడు. జరిగిన ప్రతిదీ మనం అనుకుంటాం, ఇది దేవుని చిత్తం, జరిగింది నాకు ఈ నష్టం అని అనుకుంటాం. కానీ ఆయన ఎప్పుడు కూడా నష్టాన్ని పరిచే దేవుడు కాదు. మనకు, మన కుటుంబాలకు ఏ విధం చేతనైనా ఎప్పుడు కూడా ఆయన కృపను మానక చూపే దేవుడు. ఈ రోజున మనం గమనించాల్సింది, మనకు అవసరమైన దాని గురించి దేవుని అడిగేటట్లుగా మనం ప్రోత్సహించబడదాం. దేవుడు అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 4:19 దేవుడు మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు.
మనకి ఏది అక్కరో ఆయనకి తెలుసు. కానీ ఈ రోజున మనం అడగలేకపోతున్నాం దేవుని సన్నిధిలో. మొదటిదిగా ప్రతి శోధనను మనం జయించాలి. రక్షణ పొందుకున్న మనము ప్రతి శోధనను జయించగలిగే వ్యక్తులుగా మనం మార్చబడాలంటే వాక్యం ద్వారా శోధన జయించాలి, పరిశుద్ధాత్మ ద్వారా జయించాలి. మూడోదిగా మనం చూసాం ప్రార్థన ద్వారా. నాలుగో మాట ఒక్క మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున మన సహవాసం ఎవరితో ఉంది? ఆత్మీయులతో మన సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో మన సహవాసం ఉండాలి, ప్రార్థన పరులతో మన సహవాసం ఉండాలి, ఆత్మీయులైనటువంటి తల్లిదండ్రులతో మన సహవాసం ఉండాలి. మన సహవాసం ఎవరితో చేస్తున్నాం? ఈ లోకంతో సహవాసం చేస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి వారితో సహవాసం చేస్తే మనం ఎంతవరకు దేవునిలో ఎదగగలుగుతాం? మన సహవాసం దేవునితో చేయాలి. మన సహవాసం దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఈ రోజున ఆయన ఇచ్చిన రక్షణను మనం కాపాడుకోకుండా, ఆయన ఇచ్చిన రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఏదో బ్రతుకుతున్నాం, ఏదో జీవిస్తున్నాం అనుకోవటం మాత్రమే కాదు, కానీ ప్రతి దినము కూడా రక్షణ పొందుకునే వ్యక్తులుగా మనం మార్చబడదుముగాక. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, రక్షణను గూర్చినటువంటి ఒక యథార్థ సత్యాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఏమిటి యథార్థ సత్యం? ఏమిటి ఆ మాట అంటే, ఈ రక్షణలో మనము మన పాత జీవితం అనేటువంటి అపరాధాన్ని తీసివేసుకోగలిగే వారంగా మనం మార్చబడాలి. ఈ రక్షణలో మనము పరిశుద్ధాత్మ శక్తి చేత పొందుకోగలిగిన వారంగా మార్చబడాలి. ఈ రక్షణలో మనము మరింత ప్రార్థన కలిగిన వారంగా మనం మార్చబడాలి. రక్షణ పొందుకున్న నాటి నుంచి మనలో పాత జీవితం స్వభావం విడిచిపెట్టాలి, నూతనమైన జీవితం చేత మనం నింపబడాలి. రక్షణ పొందుకున్న నాటి నుంచి మనము దేవుని ఆత్మను పొందుకోగలిగిన వ్యక్తులుగా మార్చబడాలి. రక్షణ పొందుకున్న నాటి నుంచి మనము మరింతగా ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకోగలిగిన వారంగా మనం మార్చబడాలి. రక్షణ పొందుకున్న నాటి నుంచి మనము ఆత్మీయులతో పరిశుద్ధులతో సహవాసం చేయగలిగిన వారంగా మనం మార్చగలగాలని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు విన్నాక దేవునిలో మనం ఇంతవరకు రక్షణ పొందుకొని రక్షణను గూర్చినటువంటి సువార్తను వింటూ ఎన్నాళ్ళు ఇంకా దేవునికి నేను దూరంగా ఉంటున్నాను, నా బాధ ఎవరు వినేవాళ్ళు లేరే అని చెప్పి ఎందుకు నిరాశపడుతున్నాను, నన్ను పట్టించుకున్న వారు ఎవరు లేరే అని చెప్పి నేను ఎందుకు బాధపడుతున్నాను, మొర్ర పెడితే వినే దేవుడు నాకున్నాడుగా, ఇదిగో భయపడకుడు నేను సహాయం చేస్తానని దేవుడు మనకున్నాడుగా, ఆ దేవుడు నేను విడిచిపెట్టి నేను ఎందుకు అధైర్యపడాలి, ఎందుకు దిగులు పడాలి అనేటువంటి ఆశలో నిరాశలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించాలని ఈ రోజు దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మనం రక్షణ పొందుకున్న నాటి నుంచి రక్షణను కాపాడుకుంటున్నాం, రక్షణ పొందుకున్న నాటి నుంచి రక్షణలో ఎదుగుతున్నాం. అయితే ఈ రక్షణలో పాత జీవితాన్ని విడిచిపెట్టామా, మరలా అదే పాత స్వభావాలు మనలాకి వస్తున్నాయా? ఈ రక్షణలో పరిశుద్ధాత్మను కోరుకుంటున్నామా, లేకపోతే పరిశుద్ధాత్మ లేకపోయినా పర్వాలేదులే ఇలా జీవిస్తున్నాను చాలే అనుకుంటున్నామా? ఈ రక్షణలో ప్రార్థనలో గడపడానికి సమయాన్ని కేటాయిస్తున్నామా, లేకపోతే ప్రార్థనకి సమయాన్ని కేటాయించకుండానే మన అడుగులు ముందుకు వేసుకుంటూ ఏదో ఓట్లు అని చెప్పి వెళ్ళిపోతున్నామా? ఆత్మీయులతో సహవాసం చేస్తున్నామా ఈ రక్షణలో, లేకపోతే లోకంతో సహవాసం చేస్తున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుని ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకుని అందరూ మోకరించి కళ్ళు మూసుకోనండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. గొప్ప దేవుడవు, చాలిన దేవుడు, ఎంత యథార్థవంతుడైన దేవుడు ప్రభువా. ఈరోజు రక్షణలో ఉన్నటువంటి విలువైన మాటను నా కొరకు మా కొరకు మీరు విడుదల చేశారు. యేసు ప్రభు అనే పేరుకు రక్షకుడని అర్థమని చూసాం తండ్రి. కానీ ఈ దినాన ఈ రక్షణలో మేము ఈ పాత జీవితంలోనే ఉంటున్నామేమోనని, ఈ రక్షణ పొందుకొని కూడా పరిశుద్ధాత్మను పొందుకోకుండా మేము జీవిస్తున్నామేమోనని, ఈ రక్షణ పొందుకొని కూడా ప్రార్థన చేయకుండానే మా జీవితం సాగిస్తున్నామేమోనని, ఈ రక్షణ పొందుకొని కూడా ఆత్మీయులతో సహవాసం చేయకుండా ఇంకా లోకం వైపు నేను చూస్తున్నానేమో. ప్రభువా, నన్ను క్షమించండి. ఈ రక్షణ నేను కడవరకు కాపాడుకోగలగాలి, ఈ రక్షణలో నేను కడవరకు నిలబడగలగాలి, ఈ రక్షణలో తుది శ్వాస వరకు నీ కొరకు నేను సాక్షిగా బ్రతకగలగాలి. ఆ రీతిగా నన్ను నడిపించి, ఆ రీతిగా నా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చెయ్యాలి అని ఈ మాటలు విన్న ఎవరెవరైతే కోరుకున్నారో వారందరి జీవితాల్లో ఒక గొప్ప అద్భుతమైన కార్యాలు మీరు మాత్రమే జరిగించి మహిమను పొందుకొనమని, అటు ఘనకార్యాన్ని చేసిన దేవుడు అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డలను వారి కుటుంబాలను దీవించి నీ రాకడకు ఆయత్తపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆమేన్.